నమస్కారం గురుగారు. నమస్కారం బాబు. గురుగారు, ఇంట్లో దక్షిణామూర్తి ఫోటో తప్పకుండా ఉండాలా? దక్షిణామూర్తిని ఆరాధిస్తే కలిగే ఫలితం ఏంటంటే, చాలా ఈ మధ్య కాలంలో వింటుంది ఏంటంటే, ఇంట్లో దక్షిణామూర్తి స్తోత్రం వినకపోయినా ఆ దక్షిణామూర్తి ఫోటో చూస్తే చాలు సకల శుభాలు కలుగుతాయి అంటున్నారు. అసలు దక్షిణామూర్తిని ఆరాధిస్తే కలిగే ఫలితం ఏంటి? దక్షిణామూర్తి అవతారం యొక్క విశేషాలు తెలియజేయండి. ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్పాలి. మార్కోని రేడియో కనిపెట్టినప్పుడు 6 నెలల పాటు అతని మొహం ఎవడూ చూడలేదు ఆ ఊళ్ళల్లో. కొత్త విశేషమే. అలాగే విద్యుత్ శక్తి కనిపెట్టి బల్బు కనిపెట్టాడు ఎడిసన్ కాబోలు. చుట్టుపక్కల అతని వీధిని వెలేశారు వాళ్ళు. అంటే ఒక కొత్త విషయం వచ్చిందంటే 10 మందికి ఉపయోగిస్తుంది అనే నమ్మకం కలిగించడం ప్రధానము. బుర్రలో ఏదొస్తే దేశం మీద వెళ్ళడం తప్పది. అయితే శ్రీకాళహస్తి, శ్రీశైలము ఇలాంటి చోట్ల దక్షిణామూర్తికి ప్రత్యేకించి ఆలయాలు ఉన్నాయా? ఆలయాలు అయితే లేవు, విగ్రహం అయితే ఉంది. ఎందుకు కట్టకూడదంటే, అలాంటి ప్రఖ్యాతమైన తత్వాన్ని అయితే ఎందుకు కట్టలేదు ఆలయాన్ని? సరస్వతీదేవికి మాత్రం ఆలయం కడతారు మీరు. బాగుంది, సంతోషం. వేళాకోవడానికి అంటలేదండి, నిజమే. తత్వం ఏమిటో చెప్పడానికి. సరే, పురాణాలు ఇన్ని ఉన్నాయి కదా, ఏ పురాణంలోనైనా దక్షిణామూర్తికి సంబంధించిన స్తోత్రాలు ఎక్కడైనా ఉన్నాయా? పురాణాల్లో కనిపించటల్లా. దక్షిణామూర్తి లేరని కాదండి. ఓకే, అంటే మనకు లభించలేదు అంటే ఏమిటి? ఇలాంటివి చూడటల్లా. అసలు దక్షిణామూర్తి తత్వం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? అది కూడా ఎవళ్ళకి ఓపికలు లేవు. జరిగింది ఏమిటంటే, శంకరాచార్యుల వారి కాలంలో అద్వైత సిద్ధాంతం వచ్చిన తర్వాత, బౌద్ధమత అక్కడిగా ఉంది అద్దయిన తర్వాత, అప్పటి వరకు కూడా విడిగా కాళికాదేవిని ఆరాధన చేయడం, దేవిని ఆరాధన చేయడం అప్పటికి కూడా లేదండి. ఆ ఆరాధన దేనికోసం వచ్చాయి? కాపాలిక మతం లాంటివన్నీ ఉంటే వాటిని మార్చడం కోసం ఆదిశంకరులు కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేశారు. అందుకనే సౌందర్య ప్రాభ్యం ఉంది. శివ శక్త్యాయుక్తో యది భవతి. శివుడు గొప్పవాడే, శక్తి ఉంటే తప్ప. ఇదే చెప్పారు. అలాగే సీత ఉన్నంత కాలం రాముడికి ఇబ్బంది లేదే. అలాగే రాముడు సీత, కానీ ఇద్దరు కలిసి ఉంటే ఇక చెప్పడం లేదు. అది ఉంది అక్కడ. అలాగే ఇప్పుడు కలియుగంలో కూడా భార్య ఉన్నంత వరకు భర్త ఏదైనా ఇద్దరు కలిసే ఉండాలి. ఆఖరికి స్కాంద పురాణంలో పరమశివుడు చెప్పాడు. వాడెవడు? గజాసురుడు. శివ వచ్చి నా గుండెలో కూర్చో అన్నట్టు. మరి పార్వతీదేవి సంగతి ఏం చేసావు? అమ్మగారితో వచ్చి లోపల ఉండదు, చచ్చెరుకున్నాడు వాడు, వరాలు పొందినవాడు. ఇంకోడున్నాడు, నేను లోకంలో ప్రఖ్యాతి వహించాలన్నాడు. అంటే బాగుంది, ఈ జెండా పట్టుకెళ్ళి గేటు మీద పెట్టుకో అన్నాడు. అదేమిటి? అది అనుకోకుండా కూలిపోతే నేను జయించేవాడు వస్తాడన్నాడు. అది చూసి చెప్పడానికి ఎవడో లేడు, నువ్వు వచ్చి నా గేటు దగ్గర కాపలాకాయ అన్నాడు వాడు. అమ్మగారిని అక్కడ వదిలిపెట్టేశాడు. అందుకనే పరమాత్మ వచ్చి 998 చేతులు నరికాడు వాడివి, 2 అట్టే పెట్టాడు అమ్మని విడగొట్టిన పాపానికి. అక్కడి నుంచి అలాంటి వాడితోటి మొదలయ్యి మన కొత్త విధానాలు అక్కడి నుంచి వచ్చాయి. దక్షిణామూర్తి తప్పేం లేదండి. దక్షిణామూర్తి విద్యలకు అధిపతి. క్షీరసాగర మధురం అయిన తర్వాత కూడా, వినాయక జన్మాదంతా అయిన తర్వాత కూడా వచ్చింది ఇది. దక్షిణామూర్తి స్తోత్రాలన్నీ శంకరుడు, తర్వాత వారి పరంపరలో ఉన్న పెద్దలు వీళ్ళ ఉన్నాయి తప్ప, మరి వేదంలో ఎక్కడా దక్షిణామూర్తి రెఫరెన్స్ కానివ్వండి లేదా ఎక్కడాను. దానికే వేదాంత దేశకులన్న ఆయన భగవంతుడా. దాక్షిణ్యరమ్య గిరిశస్యమూర్తి దేవీ సర్వజాసన ధర్మపత్ని. విద్యలకు అధిపతులుగా ఎవళ్ళెవడు చెప్తున్నారో వారందరూ నీ రూపాలయ్యా హయగ్రీవ అంటూ హయగ్రీవ స్తోత్రంలో చెప్పారు. దక్షిణామూర్తిని విగ్రహాన్ని పెట్టుకోవడం తప్పేమీ లేదు. కానీ ఈ విగ్రహాలకు అర్థాలు తెలియకుండా ఉన్నారు కొంతమంది. ఏమిటది? లక్ష్మీ గణపతిట అంటే ఎవరండి? లక్ష్మీ పక్కన గణపతి పక్కన ఓ పరమ దుర్మార్గుడు రాశాడు గణపతి తత్వం అంటూ.
గణపతికి లక్ష్మీదేవి ప్రియురాలు అని రాశాడు. ఊరు దుర్మార్గుడు, ఆయన కోర్టులో కేసేస్తాడు విష్ణుమూర్తి. ఇంకో మీకు పెద్ద కామెడీ చెప్పనా, ఈయనకుండే వినాయకుడు ఇద్దరు భార్యలు సిద్ధి బుద్ధి ఉంది కదా, వాళ్ళిద్దరు లక్ష్మీదేవి కూతుళ్ళు అంటారు. ఇంకా అంతకంటే ఘోరం అది. కానీ తమాషా ఏంటి తెలుసా అండి, లక్ష్మీ గణపతి ఎవరో తెలుసా అండి, తిరుపతి దేవస్థానం వాళ్ళు ఓ పుస్తకం వేశారు, 24 శిల్పాలు ఉన్నాయి. దాంట్లో ఒక శిల్పంలో అనిరుద్ధుడు అని ఉంటుంది, అచ్యుత మాధవ కేశవ అనిరుద్ధుడు అని. అనిరుద్ధుడికి 19 ముఖాలు, 9 ఇటు ఉంటాయి, మధ్య ముఖం ఏనుగు ముఖం. ఆయన వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుంది, ఆయన లక్ష్మీ గణపతి. మరి దత్తాత్రేయుడు ఆయన విష్ణువే, ఆయన దగ్గర లక్ష్మీదేవి ఎలా ఉంది, అనఘా సమేత. ఇన్ని కథలుంటే పట్టించుకోరండి వాళ్ళును. అంటే దేవత లేనట్టు. దక్షిణామూర్తి అన్నది ఏమిటి అంటే విద్యకి మూలమైన స్వరూపంగా శంకరాచార్యుల వారి కాలంలోంచి వచ్చింది. అంచేత ఆ శంకర పరంపరలో ఉన్న వాళ్ళే దక్షిణామూర్తి స్తోత్రం అవన్నీ చెప్పారు. ఇప్పటికీ కూడా కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో అక్షరాభ్యాసం చేస్తే ఇక్కడ వాళ్ళు దక్షిణామూర్తి అయినం అంటున్నారు, కానీ అక్కడ వాళ్ళు హయగ్రీవాయనం అనే చేయిస్తారు, జ్ఞానానందమైన రాయిస్తారు. తర్వాత వాళ్ళు దక్షిణామూర్తి చేస్తూ తప్పేం లేదు. అంటే ఎందుకంటే కొన్ని మూర్తులు ఎందుకు వచ్చాయి అని చూసేటప్పుడు వాటి మూలాలు ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవాలి. అది పెట్టుకుని దక్షిణామూర్తి ఫోటో పెట్టుకునే కొమ్మలు ఉంటాయి, పూజలు చేయాలి అని ఎవరు ఇవన్నీ కొత్తగా సగం చదివి చెప్పానేమో ఒకసారి మీకు. హైదరాబాద్ ఎక్స్ప్రెస్, ఢిల్లీ ఎక్స్ప్రెస్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని అట్ట ఫోన్ చేసి, ఆపరేటర్ కొత్తగా జాయిన్ అయింది, జస్ట్ ఏ మినిట్ అంది, వీడు థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేశాడు. ఆవిడికి తెలియదు, వీడు 1 నిమిషంలో పెడుతుంది. ఇలాంటి తెలివితేటలు కలిగిన వాడు దేశం మీద వచ్చి నోటుకు చెప్తారు. దక్షిణామూర్తి విద్యలకు అధిపతి, సరస్వతి యొక్క మరొక మూర్తి. అంటే లౌకికంగా మనకి ఒక్కొక్క మూర్తిని ఆరాధించడం కోసం ఉంటే, అందుకని శంకరాచార్యుల వారు కొన్ని ప్రక్రియలు అలా చూపించారు. శంకరాచార్యుల వారు తపశక్తి ఉంది కదా, ఆవిడికి ఏదో డబ్బు కావాలంటే అమ్మ ధనం ఏది సరిపోతుంది కదా, స్తోత్రం చదవాలా. మరి శంకరులు సాక్షాత్తు పరమాత్మ మరి లక్ష్మీకి రావాలని స్తోత్రం దేనికి, ఆయనకి ఏదో ఇబ్బంది వాళ్ళ కోసం కాదండి అది. తరువాతి కాలాల్లో ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి అందించడానికి ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్క దీన్ని చేశారు తప్ప వేదంలో లేని పట్టుకొచ్చి చెప్తాం అని ఎక్కడా కూడా చెప్పలేదు ఎవళ్ళు. ఇది సగం చదివిన వాళ్ళు బలవంతాన్ని మూట కట్టడం దానికి పట్టుకెళ్ళి ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు, వీళ్ళకే పాపులారిటీ. చేత అందరికీ చెప్పేది మన చేత గొప్పతనం ఉంది, కొత్తగా చెప్పాలి కూడా లేని చెప్పడం చెప్పాలి. అందుకని అంటే దక్షిణామూర్తి ఉన్నందువల్ల తప్పేమీ లేదు, విద్య వస్తుంది. నిజమే, దక్షిణామూర్తి ఫోటోని చక్కగా పిల్లల పుస్తకాలు పెట్టి ర్యాక్ అతికించండి. నమస్కారం. దక్షిణ శబ్దం, దక్షిణ అంటే అర్థం ఏమిటి ఇది అనుకుంటారు, కాదండి. దాక్షిణ్యం నేర్పరితనము. దక్షిణాన్ని ఇంకోటి ప్రేమ కలిగి ఉండుట. గురువులు ఎప్పుడూ కూడా ఆ విద్యను ప్రేమగా చెప్తారు, వినని వాడికి కూడా దాక్షిణ్యంతో చెప్తారు, నేర్పడతనంతో చెప్తారు వాడి చేత. ఇది దక్షిణా శబ్దం. దీనికి 24 అర్థాలు మళ్ళీ ఉన్నాయి వేరేనో. అంచేత దక్షిణామూర్తి స్తోత్రం తప్పేమీ కాదు, చదువుకోవడం మంచిదే. చదువుకోలేనట్టయితే విద్యా స్తోత్రాలు చాలా ఉన్నాయి కదా, సరస్వతి, విద్యా గణపతి, ఇవన్నీ. మరి వాళ్ళంతా కోర్టులోకి వేసేయాలా, మాకు అడ్డం వచ్చాడు ఈయనని లేదు కదా. ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపాలు, రకరకాల రూపాలు. నైస్ సార్, మంచి విశ్లేషణ. ఇంట్లో దక్షిణామూర్తి ఫోటో పెట్టుకుంటే తప్పేం లేదు. నమస్కారం సార్. నమస్కారం.